తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై సాక్షి పేపర్లోనూ సాక్షి మీడియాలోనూ మరియు సోషల్ మీడియాలోనూ వస్తున్న కథనాలు చూస్తుంటే చాలా భయంకరమైన నిజాలు తెలుస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి దేశంలోని ఇతర మిల్క్ ప్రోడక్ట్స్ను భయపెట్టేందుకే, మిల్క్ ప్రోడక్ట్స్ కంపెనీని భయపెట్టేందుకే తన సొంత కంపెనీ హెరిటేజ్ సంస్థకు నెయ్యి కాంట్రాక్ట్ ఇప్పించుకునేందుకే ఈ కుట్రంతా కూడా చేశాడు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రచారం చేశాడు అని బట్టబయలవుతా ఉంది. తీగలాగితే డొంకంతా కదిలేటట్టు ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఒక్కొక్కటిగా నిజాలు ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి బాధ్యత లేకుండా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్నాడు, చేపల నూనె కలిసిందన్నాడు, పంది కొవ్వు కలిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు వాళ్ళ టీం అంతా, ఎల్లో మీడియా అంతా ఇదే దుష్ప్రచారం చేసింది. చివరికి రసాయనాలు కలిశాయి అన్నారు. రసాయనాలు కాదు, బాత్రూమ్కు వాడే కెమికల్స్ కూడా కలిశాయి అని ఆ తిరుమల లడ్డు ప్రసాదంపై దిగజారిపోయి కామెంట్లు చేశారు. కానీ ఈరోజు తెలుస్తున్న నిజాలు చూస్తూ ఉంటే హెరిటేజ్ కోసం చంద్రబాబు కుట్ర చేశాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బోలే బాబా డైరీ అనేది ఎవరు? ఈ బోలే బాబా డైరీ 2018లో చంద్రబాబు నాయుడు టీటీడీ నెయ్యి కోసం తీసుకొచ్చిన కంపెనీనే ఈ బోలే బాబా డైరీ అని అర్థమవుతా ఉంది. ఈ బోలే బాబా డైరీకి మదర్ సంస్థ ఏదంటే హెరిటేజ్ ఫుడ్స్ అట. సోషల్ మీడియాలోనూ సాక్షిలోనూ కథనాలు చూస్తూ ఉంటే భయంకరమైన నిజాలు తెలుస్తున్నాయి. బోలే బాబా డైరీపై, హర్ష డైరీపై ఇన్ని రోజులు కూడా నిందలు వేసి అసలు నెయ్యిలో ఎటువంటి ఆవు పాలు లేవు, కెమికల్స్తోనే నెయ్యి తయారు చేశారు అని చెబుతున్న ఈ బోలే బాబా డైరీకి మదర్ సంస్థ ఏదంటే హెరిటేజ్ ఫుడ్స్ అంట. హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి, తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ఒకటి. ఈ రెండు కంపెనీలు బోలే బాబా డైరీకి మదర్ కంపెనీస్ అట. ముఖ్యంగా ఇందాపూర్ డైరీ, ఈ డైరీ గురించి మనం మాట్లాడుకోవాలి. 2018లో లడ్డు పైన ఎక్స్ట్రా పూత, అంటే సువాసనమైన పూతని పూయించేందుకు, లడ్డు సువాసనంగా వచ్చేందుకు ఈ ఇందాపూర్ ఫుడ్స్తో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ పెట్టుకునిందట. అయ్యా, ఈ ఇందాపూర్ కంపెనీ ఎవరు అంటే హెరిటేజ్ సంస్థకు అనుబంధ సంస్థట. హెరిటేజ్ ఫుడ్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భాగం అంట ఈ ఇందాపూర్ ఫుడ్స్ డైరీ. అంటే చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్కు నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేశాడని, దేశంలోని అన్ని పాల డైరీ కంపెనీలను భయపెట్టేందుకే చంద్రబాబు నాయుడు ఇటువంటి దుష్ప్రచారం చేశాడు అని, అందులో భాగంగానే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఎటువంటి జంకు బొంకు భయం లేకుండా ప్రచారం చేశాడు అని ఇప్పుడు నిజాలు సోషల్ మీడియాలోనూ సాక్షి మీడియాలోనూ సాక్షి పత్రికల్లోనూ వస్తుంటే ఈ భయంకరమైన నిజాలను చూసి జనాలంతా కూడా విస్తుపోతున్నారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేయనటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ల ముందు తన అనుకూల మీడియా ద్వారా ఎప్పుడు దుష్ప్రచారాలను చేస్తూ, ప్రజలకు మాత్రం ఆయన మంచి చేయడు, వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర ఇయ్యడు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాడు, ప్రభుత్వ బడులను వద్దని చెప్పేసి ప్రైవేట్ బడులు ప్రోత్సహిస్తాడు, ప్రభుత్వ ఆసుపత్రులు వద్దంటాడు, ప్రైవేట్ ఆసుపత్రులు ప్రోత్సహిస్తాడు. ఇటువంటి వ్యక్తి, ప్రజలకు మంచి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్కు నెయ్యి కాంట్రాక్టు తిరుమల నుండి కాంట్రాక్ట్ ఇప్పించేందుకే ఆయన ఈ తిరుమల లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేశాడు అని సోషల్ మీడియాలోనూ సాక్షి మీడియా పత్రికల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే చంద్రబాబు నాయుడిని అసలు ఏమనాలి? నిజంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఇప్పుడు లభిస్తున్న ఆధారాలన్నీ బట్టి ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి ఈ యొక్క హెరిటేజ్ ఫుడ్స్కు, బోలే బాబా డైరీకి, ఇందాపూర్ ఫుడ్స్ డైరీకి
దీనికి గల సంబంధాలు, ఇంకా ఎవరెవరితో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సంబంధాలు పెట్టుకుందో, చంద్రబాబు నాయుడు ఈ తిరుమల లడ్డు ప్రసాదంపై మాట్లాడిన మాటలపై ఖచ్చితంగా ఆ కోణంలో దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు పైన ఖచ్చితంగా ఆ తిరుమల లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన వ్యక్తిని శిక్షించాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా దుష్ప్రచారాలు చేసిన వ్యక్తుల్ని వదలకూడదు అనేది సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆవేశపడుతున్నారు ఈ నిజాలన్నీ తెలిసిన తర్వాత. హెరిటేజ్ ఫుడ్స్ కోసమే చంద్రబాబు నాయుడు ఈ తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని కుట్ర చేశాడు అని సోషల్ మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. మరి ప్రజలు మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.